హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను హెల్దీ అయిన టేస్టీ అయిన బేసన్ కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా ఓల్డ్ స్టైల్ మెథడ్ అండి. హెల్దీగా టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరి వీడియో చూసేద్దాం. ఈ కేక్స్ని చేసుకోవడానికి ఎలాంటి మెజరింగ్ కప్స్ అవసరం లేదండి. ఇలా మీ ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్ని కానీ బౌల్ని కానీ మెజర్మెంట్గా తీసుకోండి. నేనైతే ఈ కప్‌ని తీసుకున్నాను. ఇప్పుడు నేను 2 ఎగ్స్‌ని ఈ కేక్స్‌కి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ 2 ఎగ్స్‌ని నేను బ్రేక్ చేసి ఈ కప్‌లో వేసుకుంటాను. సో, ఆ క్వాంటిటీ ఎంత వస్తే ఆ మెజర్‌మెంట్ బట్టి మనం కేక్స్‌నైతే ప్రిపేర్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా! ఇక్కడి వరకు అయితే మనకి ఎగ్స్ అయితే వచ్చాయి. సో, ఇది ఒక మెజర్‌మెంట్‌గా తీసుకోవాలి. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా. ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఒక బౌల్ తీసుకోండి. దీంట్లోకి ఈ ఎగ్స్‌ని అయితే వేసుకోండి. ఇప్పుడు సేమ్ మనం ఇదే కప్‌లో, ఇదే మెజర్మెంట్‌లో షుగర్‌ని కూడా తీసుకున్నాము. సేమ్ ఎగ్ క్వాంటిటీ ఎంతుందో షుగర్‌ని కూడా అంతే వేసుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ మెజర్మెంట్‌తో ఘీనైతే యాడ్ చేసుకోవాలండి. మీరు పూర్తిగా ఘీ అయినా వాడుకోవచ్చు. లేదంటే హాఫ్ ఘీ వేసుకొని, హాఫ్ వెజిటబుల్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేశాను. మెజర్మెంట్ అయితే సేమ్ మనం ఎగ్, షుగర్ తీసుకున్న మెజర్మెంట్‌లోనే ఈ ఘీని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం మనం ఇలాచీ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎలాంటి వెనిలా ఎసెన్స్ ఇంకా ఎలాంటి ఎసెన్సెస్ కూడా అవసరం లేదండి. ఇది పూర్తిగా ఓల్డ్ స్టైల్ మెథడ్ అనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. ఎగ్ కూడా కొంచెం ఫోమీగా రావాలి. అప్పటి వరకు అయితే మీరు మిక్స్ చేసేసుకోండి. ఈ కప్ కేక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి మీ పిల్లలకు ఈ కప్ కేక్స్‌ని చేసి పెట్టినట్లయితే నార్మల్ కప్ కేక్స్‌ని అడగరు. వీటినే కావాలని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటాయి. సో, ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని మనం మెజర్మెంట్‌గా తీసుకున్న కప్ తోటే ఫుల్ కప్ వరకు శనగపిండినైతే వేసుకోండి. ఫుల్ కప్ ఇంకా కొంచెం కప్‌లో బోటంకి కొంచెం వేసుకుంటున్నాను. మిగతా వాటితో పోలిస్తే శనగపిండి అనేది కొంచెం ఎక్స్‌ట్రాగా వేసుకోవాలండి. దీంట్లోకి నేనిప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నానండి. బేకింగ్ సోడా కంపల్సరీగా వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ అయితే అవసరం లేదు ఈ కేక్‌కి. సో, ఈ శనగపిండిని బాగా జల్లించేసుకోండి. ఈ జల్లించడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు యూట్యూబ్‌లో చాలా రకాల కప్ కేక్స్ చూసి ఉండొచ్చు. ఇలాంటి కప్ కేక్స్ అయితే మీరు మన ఛానల్‌లోనే చూస్తారండి. ఎందుకంటే నేను ఇదివరకు కూడా ఒకసారి పోస్ట్ చేశాను. సో, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. రిబ్బన్ కన్సిస్టెన్సీలో మన కేక్ బ్యాటర్ అయితే రావాలి. మీ దగ్గర విస్కర్ లేకపోయినా స్పూన్‌తో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా! ఈ విధంగా మన కేక్ బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కావాలంటే మీరు ఈ బ్యాటర్ అంతా ఒకే స్టీల్ బౌల్‌లో కూడా వేసుకొని మీరు బేక్ చేసుకోవచ్చు. నేనైతే కప్ కేక్స్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కప్ కేక్స్ మోల్డ్స్ అయితే తీసుకుంటున్నాను. ఇలా కప్ కేక్ లైనర్ అయితే నేను అరేంజ్ చేసుకొని వీటిలో అయితే నేను కేక్స్‌నైతే చేద్దాం అనుకుంటున్నాను. మీ దగ్గర ఇలాంటి కప్ కేక్స్ మౌల్డ్స్ లేకపోతే మనకి పోపుల డబ్బాలో ఇలా గిన్నెలుంటాయి కదండీ! చిన్న చిన్న గిన్నెలు. వాటిలో కూడా మనం ఈ కేక్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఒక గుంట గరిటెనైతే తీసుకొని మెజర్‌మెంట్‌గా ఇలా అన్ని వాటిలో ఈ బ్యాటర్‌నైతే వేసుకోవాలి. ఫుల్‌గా అయితే వేయొద్దు. కొంచెం గ్యాప్ అయితే ఉంచాలండి. కేక్ అనేది పొంగుతుంది కదా! సో, ఆ గ్యాప్ అయితే ఉండాలి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఫిల్ చేసేసుకోండి.
మీరు ఓవెన్‌లో కూడా బేక్ చేసుకోవచ్చు. నేనైతే మన ఛానల్‌లో ఆల్మోస్ట్ అన్ని కేక్స్ కూడా కడాయిలోనే బేక్ చేస్తాను. సో, నేనొక పెద్ద సైజ్ కేక్ టిన్ అయితే తీసుకొని దాంట్లో ఈ చిన్న బౌల్స్‌నైతే అరేంజ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నాకు కొంచెం బ్యాటర్ అయితే మిగిలిందండి. దాన్ని నేను ప్యాన్ కేక్‌లా వేసేసాను. సో, ఈ విధంగా ఒక కడాయిలో కేక్ టిన్‌ని ఉంచి 35-40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో బేక్ చేసేసుకోండి. సో, చూస్తున్నారు కదా! మన కప్ కేక్స్ అనేవి చాలా బాగా వచ్చాయి. బ్యాటర్ అనేది కొంచెం ఎక్కువయిందండి. సో, అందువల్ల కొంచెం ఈ ఇలా వచ్చాయి. కానీ టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. కొంచెం మీరు ఫిల్ చేసుకున్నప్పుడు నేను ఫిల్ చేసిన బ్యాటర్ కంటే తక్కువ బ్యాటర్‌ని ఫిల్ చేసుకోండి. అప్పుడు ఇంకా మీకు పర్ఫెక్ట్‌గా పొంగుతాయి. సో, మన టేస్టీ టేస్టీ బేసన్ కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయండి. చూస్తున్నారు కదా! ఎంత స్పాంజీగా వచ్చాయో. మీ పిల్లలకు తప్పకుండా చాలా బాగా నచ్చుతాయి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్‌లో చాలా రకాల కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే ఈజీగా కేక్స్‌ని ఎలా చేసుకోవాలనేవి మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. కూల్ కేక్స్ కూడా ఉంటాయి. బర్త్‌డే థీమ్ కేక్స్ కూడా ఉంటాయండి. సో, మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. ఈ ఛానల్‌లో అన్నీ కూడా కేక్ వీడియోస్ మాత్రమే ఉంటాయండి. సో, చూస్తున్నారు కదా! స్పాంజీ స్పాంజీ కప్ కేక్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.